Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Hey! Huh? Sorry, sir. Sorry. Hey! అబ్బా ఉన్నట్టుండి నా కాళ్ళు ఇంతలా దొరదేస్తుందేంటి? ఏంటి అబ్బా అబ్బా నాకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే దొరకలేస్తున్నాయండి. ఏం జరుగుతుంది? అరే నా చెప్పులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? లేదు ఇక్కడే కదా వదిలేను. ఏమైపోయాయి? నా చెప్పులు దానంతటవే ఆయన వెనక్కి వెళ్తున్నాయి. ఎవరైనా అడ్డుకోండి. అరే చూసుకుని వెళ్ళవా? ఇదంతా ఏంటి? మనసుంటే మార్గం ఉంటుంది. సన్ సిటీ ఏంటి ఇలా తయారైంది? మనుషులు చెప్పుల వెనకాల పరిగెడుతున్నారు. ఈ విషయం ఎలాగైనా రుద్రాకి చెప్పాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు అందరూ ఇక్కడికి వస్తారు. అదిగో నా చెప్పులు అక్కడ ఉన్నాయి. నా చెప్పులు కనిపిస్తున్నాయి. వావ్, నా షూస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. నేను వేసుకుంటాను. ఇక్కడ ఇన్ని చెప్పులు ఉన్నాయి. ఎవరి చెప్పులు ఎవరివో ఎవరికి తెలుస్తుంది? ఇవి నా షూస్. నువ్వెందుకు వేసుకున్నా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నమస్కారం మిత్రులారా. చెప్పులు అని నేను పిలుస్తూ ఉంటే అవి నా వెనకాలే వచ్చేస్తాయి. తర్వాత ఈ చెప్పుల్ని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు నా సొంతం అయిపోతారు. అసలు ఈ జోకర్ ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. సరే రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవునవును, దొరికాయి కదా. ఈ చెప్పుల సేనకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను మిత్రులారా. ఇలా చూడండి, ఇప్పుడు మీ చెప్పుల్ని ఎవరు వదల్లేరు. మీరందరూ కూడా నేను ఏదైతే చెప్తానో అదే చేస్తారు. మీరు చేస్తారు కదూ? అవునవును, చేస్తాం బాస్. చూసారుగా షకాల్. ఇప్పుడు మీరందరూ వెళ్ళండి. వెళ్ళి జైసింగ్ ఇంకా తన గ్రాండ్ సన్ రుద్రాని పట్టుకురండి. సరేనా షకాల్? వెళ్ళండి. రుద్ర ఇక్కడ వచ్చేసాడు. రుద్రాకు భయపడి వీళ్ళిద్దరూ ఎందుకు దాక్కుంటున్నారు? రుద్ర, వాళ్ళందరూ అక్కడున్నారు. అయితే చెప్పులు దొంగ నువ్వేనా? వీళ్ళంతా ఎవరు? ఇంకా వీళ్ళంతా ఎందుకు మాస్క్ ధరించారు? ఒక్కొక్క చెప్పులోనూ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ పేరు రాసి పెట్టాను. వీళ్ళు మీ మనుషులే, కానీ ఎప్పుడో వీళ్ళని నా చెప్పుల సేనలో మార్చుకున్నాను.
ఇలా చూడు రుద్ర, నేను ఏదైతే చెప్తానో అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. చెప్పులు దొంగ, నేను నీకు ఒకే ఒక అవకాశం ఇస్తాను. వీళ్ళందరినీ సరిచేసి ఇక్కడి నుంచి పారిపో, లేదంటే లేదంటే ఏం చేస్తావు? చెప్పుల దొంగని అంత సులువుగా తీసుకోకు. ప్రజలు వేసుకుంటున్న చెప్పుల్ని దొంగతనం చేయడం నా హాబీ. ఎవరైనా ఒక్కసారి నేను దొంగతనం చేసిన చెప్పుల్ని వేసుకుంటే తర్వాత వాళ్ళ జీవితం నా సొంతం రుద్రా. ఇప్పుడు వీళ్ళు నా మాటనే వింటారు. కావాలంటే ట్రై చేసి చూసుకో. చెప్పులు దొంగ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. ఇబ్బాయిస్కా ప్రొటెక్షన్ బాల్ క్రియేట్. రండి రండి, బాగా గుద్దండి. టంగ్ టంగ్. హా! అరే అరే రుద్ర, ఏదో ఒకటి చెయ్యి. మీ సంగతి ఇప్పుడే చూస్తాను. అరే మైరా, కానీ నువ్వెందుకు? అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. నా సంగతి అయిపోయింది. రుద్ర, నన్ను కాపాడు. మైరా నన్ను కూడా వీళ్ళ గ్యాంగ్ లో చేర్చాలనుకుందేమో. నన్ను కాపాడు మైరా. మైరా, వరుణ్ జాగ్రత్త, మనం మన ప్రజల్ని గాయపరచకూడదు. రుద్ర, ఏంటి నువ్వు ఆ చెప్పులు దొంగతో ఫైట్ చేస్తావా? దొంగతనం ఏం చేయడానికి వచ్చాడో తెలుసా? ఆ చెప్పులు. వాడి ఆలోచన, వాడి ప్లాను రెండూ చిన్నవే. నీకు నోరు కాస్త ఎక్కువగానే ఉంది. నా హాబీని నువ్వు ఎట్టకారం చేసి చాలా పెద్ద తప్పు చేసేసావు. నౌ వెయిట్ అండ్ వాచ్. నా టైం ఏం బాగాలేదు. నేను చెప్పులతో తన్నులు తినాల్సి వస్తుంది. దయచేసి వీటిని ఆపండి. ఆపు, వద్దు, నా వల్ల కావడం లేదు, ప్లీజ్. అతను చెప్పులు దొంగతనం చేసే హాబీ పెద్ద ప్రమాదంలో ముంచేలాగుంది. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు రుద్ర. మన ఆట ఇప్పుడే కథ మొదలయ్యింది. తాతయ్య, సన్ సిటీలో చెప్పులు దొంగ వచ్చాడు. దీని వెనక తప్పకుండా షాకాల హస్తం ఉండి ఉంటుంది. జై సింగ్ చౌహాన్, నా గురించి నీకు బాగా తెలిసింది. చెప్పులు దొంగతో ఈ ఆటని నేనే ప్రారంభించాను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నీ వాళ్ళతోనే ఫైట్ చేయాల్సి ఉంటుంది. అది నువ్వు రుద్ర ఎప్పటికీ చెయ్యరు. ఇప్పుడు నీకు ఒకే ఒక దారి మాత్రమే ఉంది. నువ్వు ఈ సన్ సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. నేను ఎవరు? మ్యాజిక్. నేను ఎవరిని? మాంత్రికుడిని. మీరు ఏం చేయాలి? నన్ను చూసి భయపడాలి, ఎందుకంటే నేను షాకాల్. అరే, వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. అందరూ ఆగిపోండి. తాతయ్య, వాళ్ళు గట్టిగా కొడుతున్నారు. తలుపు ఎప్పుడైనా బద్దలైపోవచ్చు. డోంట్ వరీ, చెడ్డ వాళ్ళకి వాళ్ళ భాషలోనే చెప్తేనే బాగా అర్థం అవుతుంది. హే చెప్పులు దొంగ, రుద్ర బంగ్లాలో మీ వాళ్ళు ఏం వెతుకుతున్నారో నాకు తెలీదు. జైసింగ్ చౌహాన్ ఇంకా రుద్ర బంగ్లాలో ఇప్పుడు లేరు. నువ్వు వెంటనే నీ చెప్పుల ముఠాని పిలు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను.
మీరు ఏది చేయమంటే అలాగే చేస్తాను షాకాల్. నా ప్రియమైన మిత్రులారా, నా దగ్గరికి తిరిగి వచ్చేసేయండి. అంతా సరిగ్గా జరుగుతున్న సమయంలో ఆ చెప్పులు దొంగ ఆ ముఠాని ఎందుకు పిలిపించాడు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకని నీ ముఠాని మళ్ళీ పిలిపించావు? మీరే కదా నన్ను అలా చెయ్యమని చెప్పారు, అందుకనే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పాను. అది నేను కాదు, నా రూపంలో జైసింగ్ చౌహాన్ వచ్చుంటాడు. గుర్తుంచుకో, ఏం జరిగినా సరే నేను ఎప్పుడూ కూడా నీ ముఠాని పిలవమని చెప్పాను. ఇప్పుడు త్వరగా వెళ్ళు. జైసింగ్ చౌహాన్ రుద్ర ఎక్కడున్నాడో కనిపెట్టు. సరే సరే. అలా సార్, మాకు మీ హెల్ప్ అవసరం. జై సింగ్, రుద్ర, మీరందరూ ఒకేసారి వచ్చారు, ఇబ్బంది ఏమీ లేదు కదా? హలో సార్, సిటీలోకి చెప్పులు దొంగిలించే వాళ్ళు వచ్చారు. మ్యాజిక్ చేసి మన వాళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు మీ సహాయం కావాలి. చెప్పులు దొంగిలించే వాళ్ళ? నేను ఇప్పటి వరకు అలాంటి వాళ్ళ గురించి వినలేదే. బగ్ ప్రొటెక్టర్. ఈ చెప్పుల దొంగ గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. తాతయ్య, మీరు బుక్ చదవండి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. ఈ బాయ్స్ కా షీల్డ్ క్రియేటో. రుద్ర, ఆ షాకాల్ ఇక్కడే ఉన్నాడు. నువ్వు రెడీగా ఉండు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వావ్, మీరు వాణ్ణి ఎత్తుకొచ్చేసారా? అలా అయితే నేను చూస్తాను. జై సింగ్ చౌహాన్, నువ్వు మామూలు మనిషి కాదు. అదే విధంగా నా గురించి కూడా నువ్వు తక్కువ అంచనా వేయకే. నువ్వు వేసే ప్లాన్ లో నేను అస్తమాను ఇరుక్కోను. వీణ్ణి చితకబాది ఉతికి ఆరేసేయండి, వదిలిపెట్టకండి. మొదలు పెట్టండి. వాడు వేసుకున్న మాస్కుని తీసి అవతల పారేయండి. వాడు తానంతట తానే తెలివైన వాణ్ణి అని అనుకుంటున్నాడు. నాకు బాగా తెలుసు ఈ మొహం వెనకాల అసలైన మొహం ఉందని. అస్తమాను నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు జై సింగ్.
ఈసారి నేను మోసపోను. చితకబాదండి. జైసింగ్ ని వదిలిపెట్టకండి. ఓలారే హోలా, నా పేరు సఫోలా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఎవరినైతే మీరు ఉతికి ఆరేస్తున్నారో అతను జైసింగ్ కాదు, షార్ఖాన్. ఏంటి షార్ఖాన్? మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నేను దెబ్బలు తినేలా చేస్తావు? నీ ముఠాతో నన్ను కొట్టించావే. సారీ షాకాల్, మీరు కోపడకండి. మీరేగా చెప్పారు ఏం జరిగినా సరే సేనని తిరిగి పిలవద్దని. నాకేమనిపించిందంటే జైసింగే రూపం మారి వచ్చాడు అని. మ్యాజిక్ తో పాటు నీ బుర్ర కూడా కొంచెం ఉపయోగించుంటే నీకు అన్ని వివరంగా తెలిసేవి. కాలు తడిగా ఉన్నంత వరకు చెప్పులు విడిచిపెట్టకూడదు. కాలు వేడెక్కుతుంటే చెప్పులు వాటంతటవే విడిచిపోతాయి. అయితే ఇదన్నమాట విషయం. అయితే చెప్పులు దొంగిలించేవాడిని కంట్రోల్ చేస్తుంది షాకాలన్న విషయం ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఈ సమయానికి వాళ్ళిద్దరూ షాకాల్ ప్యాలెస్ లో కూర్చొని ఏదైనా కొత్త ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా అయితే మనం అక్కడికి వెళ్ళాలి తాత. ఎలా ఉన్నావో చెప్పుల దొంగ? షాకాల్ని కొట్టినందుకు సంతోషం. వాడికి అలాగే జరగాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపో. చెప్పులు దొంగ సేన, వీళ్ళని పట్టుకోండి. వీళ్ళు అంతూ చూడండి. రండి రండి. అరే, మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ముందు అన్నింటినీ ఆపండి. ఎందుకని మీరు వస్తువులన్నింటినీ నాశనం చేస్తున్నారు? ఆపండి. బయటికెళ్ళి గొడవ పడండి. నేను ఏమనుకున్నానంటే నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను జైసింగ్. కానీ ఇవాళ నువ్వు తప్పు చేశావు. తప్పు చేసింది నేను కాదు, నువ్వే చేసావు షాకాల్. వద్దు వద్దు, నన్ను కొట్టకండి. నన్ను కొట్టకూడదు. మీరు కొట్టాల్సింది వాడిని. వద్దు, నా మాట వినండి. నన్ను వదిలేయండి. చెప్పుల దొంగ షాకాల్ లోపల తన్నులు తింటున్నాడు. మరి నిన్నేం చేయమంటావు? ముందు బిడలాగమని చెప్పు. నా మీద దాడి చేయడానికి వస్తున్నారు. త్వరగా ఆపండి. చెప్పులు దొంగ సేన,
రుద్ర ఇంకా జైసింగ్ మీద దాడి చెయ్యండి. నేను చూసుకుంటాను. సరే, ఇక్కడ ఏం జరుగుతోంది? జోహాన్, నా వల్ల కాదు. నన్ను కాపాడండి. తాతయ్య, బిల్ అసలు ఆగట్లేదు. హో హో ప్లాన్ జ్ఞాపకం ఉందిగా రుద్ర? ఎస్, ఐఎమ్ రెడీ. ఈ బాయ్స్కా బూమ్ చెక్ చెక్ బూమ్. దిగులు పడకండి, మీరందరూ సేఫ్ గానే ఉన్నారు. నేను మిమ్మల్ని సన్సెట్కి పంపిస్తాను. ఈ బాయ్స్కా బూమ్ చెక్ చెక్ బూమ్. నాకు ఒక ముఖ్యమైన పనుంది. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, అందుకని నేను త్వరగా వెళ్తాను. బాయ్. నా సేన ఎక్కడా? చెప్పులు దొంగ, నీ ఫ్రెండ్ షాకాలికి అవకాశం రాగానే తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నా ఐడియా కూడా మంచి ఐడియానే. ఇందులో నా తప్పేం లేదు. నేను మామూలు చెప్పుల దొంగని. సారీ, కోపడకండి. శాఖలు నాలో ఆశలు పుట్టించి ఇదంతా చేయించాడు. నేను బయలుదేరతాను. మామూలు చెప్పుల దొంగని. అదే మనసుంటే మార్గం ఉంటుంది. తను చెప్పులు దొంగతనం చేయడం వల్ల కదా ఇంత సమస్య వచ్చింది. ఒక సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.